వెల్కమ్ బ్యాక్ టు జై విత్ హర్ష. ఇన్ని రోజులు నేను వీడియో ఎందుకు చేయలేదంటే, నేనేం చదవలేదు. అంటే వీడియోలో ఏంటి, నేను ఏదైనా చదివితే అది ఎలా చదివాను, రోజుకి ఎంత చదివాను అంటే నా యొక్క ప్రోగ్రెస్ అనేది మీకు చెప్పడానికి, నేను టిప్స్ తీసుకోవడానికి రోజు వీడియోస్ చేసేవాడిని. అయితే జేఈఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత ఒక 5 డేస్, 5, 6 డేస్ ఇలా చదివాను. ఆ తర్వాత ఎందుకో అసలు ఇంట్రెస్ట్ రాలేదు. అంటే ఆహ్, అసలు చదవాలనిపించలేదు. ఎందుకో 99% వచ్చింది కాబట్టి మరి ఏమనిపించిందో ఏంటో, మరి అడ్వాన్స్‌డ్‌కి కానీ, మెయిన్స్ సెకండ్ అటెంప్ట్ కానీ దేనికి అసలు చదవలేదు. అయితే అలా రోజులైపోయే కొద్దీ అంటే చదవాలని ఉండేది. లోపల చదవాలి, ఏదో ఒకటి చేయాలి అని. కానీ ఎందుకులే అదే ఉంటది కదా! కొంచెం లేజినెస్, ఏదైనా డిస్ట్రాక్షన్స్ వల్ల మరి ఏం చదవడానికి అవ్వలేదు. అయితే మీరు కూడా మిస్టేక్ చేసి ఉండరు అనుకుంటున్నాను. మీరు మీ యొక్క ప్రిపరేషన్‌ని మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ వరకు ఎలా అయితే చేశారో దాన్ని అలా కంటిన్యూ చేశారని అయితే అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ మొన్న ఏప్రిల్ 2 సెకండ్ షిఫ్ట్ నాది అయిపోయింది. అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్లి రాసాను. ముందు ఫస్ట్ అటెంప్ట్ ప్రిపేర్ అయిన దాంట్లో ఎంతవరకు గుర్తుంటే అంత రాసాను. అంత బాగా ఏం రాయలేదు. ఏదో నార్మల్‌గా అలా అలా రాసేసా. అయితే ఇప్పుడు ఏంటి, అయితే ఇన్ని రోజులు చదవలేదు కదా! ఈ 40 డేస్‌లో ఏం చేసేది మనం వీడియో చేసామంటే, అసలు ఈ 40 డేస్ కాదు, మెయిన్ సెకండ్ అటెంప్ట్ అయిపోయిన నెక్స్ట్ రోజు చదువుదాం అనిపించింది. అంటే ఎగ్జామ్ రాస్తున్నంత సేపు ఏంటిది నేనేనా అంటే ఎందుకో నా మీద నాకే సెల్ఫ్ డౌట్ వచ్చి, పోన్లే ఏంటైపోయింది, ఒక 40 డేసే కదా! 40 డేస్ మనల్ని మనం మర్చిపోయి చదువుకుందాం అనుకోని, ఈ చూడండి ఈ టైమ్ టేబుల్ ఉంది కదా! ఈ టైమ్ టేబుల్ ప్రిపేర్ చేశాను. 4థ్ యొక్క ఆఫ్టర్‌నూన్ నుండి చదువుకోవడానికి. ఈరోజు ఏంటి 6థ్ యొక్క నైట్ అవుతుందా, ఇవన్నిట్లో ఒక్కటి కూడా నేను గేట్ చదవలేదు. ఇప్పుడు రేపు మార్నింగ్ నుండి ఇవి చదవాలి. కానీ ఇవేం చదవకుండా అక్కడికెళ్ళాలా, లేదంటే మళ్ళీ ఇక్కడ నేను కంటిన్యూ చేయాలా అని డౌట్ ఉంది. కానీ ఏం చేస్తాం, అయిపోయింది. ఇవన్నీ మరి లేనట్టు అనుకున్నా. లేదంటే ఎప్పుడైనా ఫ్రీ టైమ్ దొరికేటట్టు అసలు ప్రిపేర్ చేయలేదు. మొత్తం ఇవి అవన్నీ 15 ఇక్కడ 15 ఉన్నాయి కదా! 15 ఒక్కొక్కటి ఈచ్ 1 అవర్ అనమాట. ప్రతిదానికి 1 అవర్ టైము. అలా రోజులో 15 అవర్స్‌కి ఇలా ప్రిపేర్ చేశాను. అయితే ఇది కంప్లీట్ చేస్తానో చేయనో నాకైతే తెలీదు. కానీ చెయ్యాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మళ్ళీ యూట్యూబ్‌లో స్టార్ట్ చేశాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏం పర్లేదు. కానీ కన్సిస్టెంట్‌గా ఎలా ఉండాలంటే అది నేను చేయలేదు కాబట్టి మీకేం చెప్పలేను. కానీ ఈరోజు నుండి కన్సిస్టెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తాను. దాంతో కొత్తగా వాల్ పేపర్ కూడా పెట్టాను. అంటే ఏదో మోటివేషన్ అంటే చెయ్యాలని ఉంటున్నది. కానీ ఎందుకో ఆ మోటివేషన్ రావట్లేదు లోపల నుండి. దానికోసమే చేస్తుందనమాట ఈ వీడియో కూడా. నేను చేయలేకపోయినా అంటే రోజు నైట్ వీడియో చేయాలి. వీడియోలో ఏం చదివామో చెప్పాలి. అంటే చూస్తున్న వాళ్ళకైనా కొంచెమైనా మనం అకౌంటబుల్‌గా ఉండాలి అని చెప్పి నేను చదవడానికి ఇంట్రెస్ట్ వస్తది కదా అని చెప్పి చేస్తున్నాను. సో, ఈరోజు నుండి నా ప్లాన్ అయితే ఇది. చూసారు కదా! రేపు ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇవి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ 4 అవర్స్ ఇప్పుడు ప్రెజెంట్ టైమ్ ఒక 11:15 ఇలా అవుతుంది. అయితే ఇప్పుడు నుండి ఒక 4 అవర్స్ చదివి 4 అవర్స్ తర్వాత నేను 11:20 అవుతుంది టైము. ఒక 3:20 వరకు ఇలా చదువుతాను. అయితే 3:20 వరకు చదివిన దాని ప్రోగ్రెస్ మళ్ళీ 3:20 నుండి 3:30 టైంలో అప్‌లోడ్ చేసి మీకు పెడతాను. అయితే అయితే ఇన్ని రోజులు లేనిది ఈరోజు అంటే అప్పుడు చదవాలనిపిస్తుంది. మధ్య మధ్యలో అప్పుడే వీడియో చేయొచ్చు కదా! అంటే ఎందుకో మరి వీడియో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. మొత్తం అంతా డిస్ట్రాక్షన్స్. సో, అయిపోయిందేదో అంటే ఇప్పుడు నాకు మళ్ళీ అనిపిస్తుంది. అన్ని రోజులు చదవలేదు. అప్పుడు చదివినదంతా బాగా చదివాను. ఈ 40 రోజుల్లో చదివేసి ఏం మంచిది తెచ్చుకున్నాను అంటే, పోనీ మంచిది రాకపోయినా ఏదో ఎఫర్ట్ ఇచ్చాను లాస్ట్‌లో అయినా అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు నుండి పక్కా అడ్వాన్స్ క్రాక్ చేద్దాం.